అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చివరికి ఉల్లిపాయ కూడా లేకుండానే ఎంతో రుచికరమైన టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇంట్లో ఉల్లిపాయలు లేకపోయినా తక్కువ సమయంలో రుచికరమైన కూర చేయాలనిపించినప్పుడు ఈ రెసిపీ బెస్ట్ అండి. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ, పూరి, దోశ ఇలా దేంతో తిన్నా చాలా బాగుంటుందండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దామా. ముందుగా 1/2 కిలో టమాటాలని తీసుకొని శుభ్రంగా కడిగి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. మనం ఎంత సన్నగా కట్ చేస్తే కర్రీ అనేది అంత బాగుంటుందండి. మనం టమాటా ముక్కల్ని లావుగా కట్ చేసాము అంటే మనకు మగ్గటానికి టైం పడుతుంది. అలాగే టమాటాలు కూడా కొంచెం తొక్కలుగా ఉంటుందండి. అలా కాకుండా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయండి. లేదు మాకు సన్నగా కట్ చేయటం వీలవ్వదు అనుకుంటే చాపర్లో వేసి సన్నగా చాప్ చేసుకోండి, ఇంకా త్వరగా మగ్గిపోతుంది. ఇలా టమాటాలన్నింటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడివ్వాలి. కరివేపాకు చిటపటలాడాక 2 పచ్చిమిరపకాయల్ని పొడువుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత, పచ్చిమిర్చి వేగేటప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి టమోటాలకంతా బాగా పట్టే రకంగా కలిపి మూత మూసి మగ్గించుకోవాలి. ఉప్పు వేయటం వల్ల మనకు టమాటా కూడా త్వరగా మగ్గిపోతుందండి. చూడండి, టమాటాల నుంచి నీరు వస్తున్నాయి కదా. ఇలా మధ్యలో కలుపుతూ టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్గా అయ్యి దగ్గర పడే వరకు మగ్గించుకోవాలండి. టమాటా పూర్తిగా మెత్తబడిన తర్వాత వాటిని గరిటెతో కొద్దిగా మెదిపితే ఈ కర్రీకి మంచి టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 10-12 వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం కొద్దిగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా చూసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి కలపాలి. తర్వాత ఈ మసాలాలన్నీ కర్రీకి పట్టుకొని పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఒక చిన్న గ్లాస్ అంతా వేడి నీళ్ళు పోసైనా కలుపుకోండి. చిక్కగా కావాలనుకుంటే నీరు కొద్దిగా తక్కువగా వేసుకోండి. ఇక్కడ నేనైతే వాటర్ ఏం పోయట్లేదండి, సైడ్ డిష్గా తినడానికి చేస్తున్నా కాబట్టి నేనైతే ఇక్కడ వాటర్ ఏం పోయకుండా చేస్తున్నాను. ఇలా వాటర్ పోయకుండా చేసాము అంటే ఇది 2-3 రోజుల పాటు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ సమయంలో టొమాటో పులుపు, మసాలా రుచి అన్నీ బాగా కలిసిపోతాయి. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లి మరో నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే ఉల్లిపాయ లేని టమాటా కర్రీ రెడీ. ఈ కూరని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. చపాతీ, పూరి, దోశ ఎందులోకైనా బాగా కుదురుతుంది. చాలా తక్కువ పదార్థాలతో ఇంత మంచి రుచి వస్తుందని ఒక్కసారి మీరు చేసి తిన్నారు అంటే మీరే ఆశ్చర్యపోతారండి. మీరు కూడా ఈ టమాటా కర్రీని ఒక్కసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో కొత్త రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.